నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. హలాల్ వద్దు, ముర్దార్ మాంసమే కావాలి. BHP బజరంగ్ దళ్ డిమాండ్. కార్మికుల హక్కుల కోసం పోరాడాలి. మేడే వేడుకల్లో CITU నాయకులు. కేసీఆర్ హయాంలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. కార్మిక చట్టాలను కాలరాస్తే ఊరుకోం. మేడే వేడుకల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి తాంట సదానందం. ఇక డీటెయిల్ చూస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేడేను అన్ని వర్గాల కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఎర్ర జెండాలను పట్టుకుని డప్పు చప్పులతో వేరువేరుగా జెండాలను నింగిలో ఎగరవేసి వందనం సమర్పించారు. కార్యక్రమంలో గాన సుమతి, సర్పంచ్ గంతుల మహేష్, DYF జిల్లా అధ్యక్షుడు, అమాలి సంఘం అధ్యక్షుడు పిట్ల రంగయ్య, జిల్లా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే రోడ్డు పక్క తప్పదానా ఇది ఎందుకంటే మనం కార్మికులు అనేవాళ్ళు ఎన్ని గంటల టైంలో ఎన్ని రోజులైనా సంవత్సరంలో ఎప్పుడు పని చేసుకునే వాళ్ళ పని కాబట్టి మనకు కార్మికులకు ఈ మే 1 అనేది ముఖ్యమైన దినం కాబట్టి కార్మికులందరికీ అందరూ సంతోషంగా గడుపుకునే దినం కాబట్టి అందరు ఐక్యతతో మంచిగా కార్మికులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం. ముందుగా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మేడే ఎందుకు జరుపుకున్నామంటే, అమెరికాలోని చికాగో ప్రాంతంలో 1886 సంవత్సరంలో కార్మికుల సమస్యలపైన అక్కడ కార్మికులు ఉద్యమాన్ని చేపట్టారు. దేనికోసం ఉద్యమం చేపట్టారంటే 8 గంటల పనిదినం, కార్మిక హక్కుల చట్టాల కోసం అక్కడ శాంతియుతంగా చేస్తూ ఉంటే అక్కడున్న పోలీసులు. సీఎం కేసీఆర్ హయాంలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. షాదీ ముబారక్ పథకం దేశానికి ఆదర్శమన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు ఆయన బట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు అధికారులు పాల్గొన్నారు. కొద్దిగా పైకి పట్టుకోండి, కొంచెం పైకి పట్టుకోండి. ఓకేసారి రాక్స్పోర్ట్ నుంచి పెట్టే అవకాశం ఉంటుంది.
కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ ఫండ్స్ అయినా ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ ఏ ఫండ్స్ అయినా కూడా దేనికైనా వాడుకోవచ్చు, మసీదులకు వాడుకోవచ్చు అని జీవో ఇచ్చింది కేసీఆర్ గారు. ఇలా షాదీ మన చాలా మంది ముస్లిం సోదరులలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బిడ్డ పెళ్లి చేయాలంటే అవస్థ పడేది. షాదీ ముబారక్ పేరు మీద ₹1,00,000 ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఒక్కొక్క స్కీమ్ చూడాలి. నేను పాలకుర్తి నియోజకవర్గంలో మైనార్టీ స్కూల్ పెట్టాను, అది ఫిలప్ అవుతలేదు. నేను మొన్న కూడా చెప్పిన మన సార్, ఎందుకంటే మైనార్టీ పిల్లలు చదువుకోవాలి. చాలా దిక్కుల ప్రతి నియోజకవర్గాన్ని పెట్టాడు, కానీ మనం ముస్లింస్ తక్కువ కాడ కూడా పెట్టాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్మికులు భారీగా ర్యాలీలు తీసి ఎర్రజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, భవన కార్మిక మండల అధ్యక్షుడు రాజలింగం, తోట ధర్మేందర్, అమాలి భవనం కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా 135వ సంవత్సరాల కింద అవతరించినటువంటి ఈ మేడే మన పోస్కల్ గ్రామంలో మా అమాలి సంఘ సోదరులతో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఒక అమాలి సంఘం వాళ్ళకి ప్రత్యేకంగా కాదు, ఇది గ్రామంలో ఎవరైతే కూలీగా పనిచేస్తారో వారందరూ కూడా దీనికి సహకరించి మరి ఈ సంఘాల తరఫున వారు కూడా అందరూ ఈ ఇన్సూరెన్స్ కానీ ఏది కానీ చేయించుకొని మనము ఎప్పుడు కూడా మన కార్మికులు మంచిగా ఉన్న రోజులే మన అన్ని వ్యవసాయం కానీ ఒక రైస్ మిల్ కానీ ఏది నడవాలన్న కార్మికులు సహకరిస్తేనే అవి మనకు అందుబాటులోకి వస్తాయి, నడుస్తాయి. అందుకని కార్మికులను కూడా మనం బాధ్యతగా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉంటుంది. అందుకే వారికి ఎప్పుడు కూడా మన గ్రామ ప్రజలందరం కూడా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో వ్యాపారస్తులు అఖిలపక్ష నాయకులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. రాజీవ్ చౌరస్తాలో రోడ్డు వెడల్పు విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా చౌరస్తా సుందరీకరణ గురించి వారితో చర్చించారు. బొమ్మెర పోతన్న టెంపుల్ కోసం ముఖ్యమంత్రి నిధులు ఇచ్చారు. వీటిని సుందరీకరణ చేర్చుకునే బాధ్యత మనందరిపైన ఉందని మంత్రి వారికి గుర్తు చేశారు. పాలకుర్తిని దాదాపు 25 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టి రోడ్డు వెడల్పు కార్యక్రమం పెద్ద ఎత్తున చేసిన కొంత వ్యాపారస్తులు కొంతమంది కూడా ఇబ్బంది అయింది. ఇంత డెవలప్మెంట్ చేయటం వల్ల పాపం చాలామంది పేదలు ఇల్లు కూడా పోయినాయి, వ్యాపారాలు చేసుకుంటే కూడా కొంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఏదో రూపంగా ఇల్లు పెట్టో ఏదో పెట్టి వాళ్ళని పూడ్పాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఏది ఏమైనా కూడా పాలకుర్తిని రూపురేఖలు మార్చుతున్నాం. మనం 5 కోట్లే గతంలో పెట్టుకున్నాం,
మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు అడిగితే మళ్ళీ 7 కోట్లు ఇచ్చిండు పాలకుర్తి టెంపుల్, మళ్ళీ 5 కోట్లు ఇచ్చాడు. బొమ్మర పోతనకు 6 కోట్లే పెట్టుకున్నాం, మళ్ళీ ఒక 6 కోట్లు అడుగుతూ ఇచ్చారు. అంటే దీన్ని ఒక టూరిజం అప్పుగా తయారు చేస్తున్నాం. పాలకుర్తి నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మోకాళ్ళ పంటి పొందని ఉండే. మీరు ఒక్కసారి చూడండి, ఇటు 3 లైను అటు 3 లైన్ ఓ సిద్దిపేటలో అయినట్టు అవుతున్నది. వరంగల్ కంటే బాగా చేస్తున్నాయి. ఎందుకంటే ఇది టూరిజం చిన్న ప్లేస్ కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కావద్దు. దీన్ని మీరు నేను జనగాం రోడ్డును డబల్ రోడ్ చేశాను, ఇటు దేవరూపుల రోడ్డును డబల్ రోడ్ చేశాను, బల్మిడికెళ్ళి మన కొడకంలేదు డబల్ రోడ్ చేశాను, జనగాం డబల్ రోడ్ చేశాను, ఇటు డబల్ రోడ్ చేశాను. చాలా అందంగా తయారు చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, వ్యాపారస్తులు కొద్ది ఇందు వాళ్ళు సహకరించారు, వాళ్ళకి ఇబ్బంది పడ్డారు, సహకరించారు. ఆ సహకరించేయటం వల్ల నేను ఇప్పుడు ఈ సెంటర్లో మీ అందరు చేయవంట చేస్తా వద్దంటుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు. ఈ సెంటర్లో మంచిది ఒక వాటర్ది ప్లాంట్ పెడదాం, అందంగా తయారవుతుంది. సిద్దిపేటలో మీరు చూసిరో చూడలేదో, నేను మన అనుకొండ చౌరస్తాలో కూడా పెట్టారు, ఇది అంబేద్కర్ దగ్గర కూడా ఇట్లా పెట్టి చేస్తున్నాం. ఈడ కూడా ఒకటి మంచి ప్లాంట్ కడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఈడొకటి టెంపుల్ దగ్గర ఒకటి ఇట్లా 3-4 సెంటర్లో ఏర్పాటు చేస్తున్నాం. చేద్దామంటే చేద్దాం. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడమన్నా రిక్వెస్ట్ చేసిన. రాజీవ్ గాంధీ అంటే అందరికీ అభిమానమే ప్రధానమంత్రి, ఆయనను మనం కించపరచాలని కాదు. ఆయన ఇందిరాగాంధీ గారి కొడుకు కాబట్టి మనం అందరం కూడా గౌరవిస్తాం. ఆయన అంటే పార్టీలకు అతీతంగా అందరం లైక్ చేస్తాం. కానీ దాన్ని ఏదో ఎక్కడో దిక్కున పెడదామనేది కొంతమంది అంటున్నారు. లేకపోతే రేపు ల్యాండ్ కట్టిన తర్వాత ఆడనే పెడదామన్నా పెడదాం, దాంట్లో నాకు ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే అందరికి సంబంధించిన వ్యక్తే, ఏదో కాంగ్రెస్ పార్టీ అనేది సంబంధం కాదు. ఆడ ల్యాండ్ కట్టించి అలా మధ్యలో పెడదామన్నా పెడదాం, ఏదో ఒకటి. కానీ ఇంకా ఎట్లా పెడదామని ఇప్పుడు అయ్యలమ్మ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏఐటీసీ జెండా వద్ద ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. భవన నిర్మాణ సివిల్ సప్లై కార్మికులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఏఐటీసీ మండల కార్యదర్శి కల్లెపల్లి గంగయ్య జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు గొలుసుల లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి అన్నెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా అందరూ వచ్చినటువంటి కార్మికులకు కర్షకులకు అందరికీ నా మేడే శుభాభివందనాలు. 136వ మేడే దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మనం మంచిగా చేసుకుంటాం. పనిచేస్తున్నటువంటి కార్మికులకు 5,000 రూపాయలు పెన్షన్ ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 44 చట్టాలను 4 కోట్లుగా విభజించడం జరిగింది. అది రద్దు చేయాలని మేము డిమాండ్ వేడి తరపు నుంచి. కాబట్టి కార్మికులకు ఎన్నో ఇబ్బందులు బాగున్నాయి. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొనే కార్మికులు అంటే ప్రతి కార్మికుడికి ఏ పని చేసినా కానీ నిత్యావసర ధరలు బాగా పెరిగినాయి. నూనె ప్యాకెట్ తీసుకున్నామంటే 220 రూపాయలు అయింది. ఈ నిత్యావసర సరుకులు అది రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఈ కార్మికులకు చాలని అంటే సమానం పనికి సమాన వేతనం ఇప్పించాలని మేము ఏఐటీసీ తరపు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఏఐటీసీ రాష్ట్ర పిలుపు మేరకు మేము ఘనంగా ఏఐటీసీ జెండా ఆవిష్కరించడం జరిగింది. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ అందరూ భోంచేసి పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం తన డబ్బులతో 500 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సాహెబ్, సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీశైలం బోసిరెడ్డి, సైదుల్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేశవరాం కాంట్రాక్టు సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వహంజయ్య ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామ సర్పంచ్ సూరసమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేశవరాం కార్మిక వర్గ సంక్షేమాభివృద్ధి ధ్యేయంగా తమ యూనియన్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి వీరేందర్ సింగ్, దుర్గం నరేందర్, దాడి పోచమల్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హక్కుల్ని హరించకుండా ఈరోజు అందరం పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అందుకనే కార్మికులు ఎంతో మంది కార్మికులు వీళ్ళ కంపెనీలో పనిచేసి ఇలా మరణించడం జరిగింది. ఆ కార్మికులు మన ఆనందన్న గాని, దుప్పటి దేవయ్య గాని, రెడపాక రామచంద్ర గాని, అడప కొమరయ్య గాని, అమర్ బహదూర్ గాని, వేణు గాని, పూసాల శ్రీధర్ గాని, నిర్వట నర్సయ్య గాని, కొండ గట్టయ్య, గంగాజలం, హరిజయ్య, నరసింగం, చాందు పాషా ఎంతో మంది కార్మికులు వాళ్ళ విధులలో భాగంగా చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ ఇలా వారిని స్మరిస్తూ ఇలా కేశవరాం చరిత్రలో ఇలా దాదాపు బిర్లా మేనేజ్మెంట్ ఇక్కడ కేశవరాం కంపెనీ స్థాపించినప్పటి నుంచి ఇలా మా భూములు కోల్పోయి ఇక్కడ దుమ్ము ధూళి పీలుస్తూ ఇలా ఉపాధి దొరుకుతాయని చెప్పని మన కార్మికులు వేలాది మంది కార్మికులు ఇలా పనిచేస్తా ఉన్నారు. ఇలా ఏ రోజైనా మేనేజ్మెంట్లు వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తాయి, కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తారు కనుక కార్మిక నాయకులుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మొన్న ఉదాహరణ మన బోనస్ విషయంలో మేనేజ్మెంట్ మనకు సరైన టైం లేనప్పుడు మనం ఒక పిలిపిస్తే కాంట్రాక్ట్ కార్మికులందరూ ఐక్యమత్యంతో అక్కడ కూర్చొని పోరాటం చేసి మన బోనస్ మనం సాధించుకోవడం జరిగింది. ఏ విధమైన హక్కులైనా నాయకులు పిలిపిస్తే తప్పకుండా మీరు అందుబాటులో ఉండి పనిచేస్తే రేపు రానున్న కాలంలో కూడా మన హక్కుల పైన ఇంకా మనం సాధించుకునే హక్కులు చాలా ఉన్నాయి. 61 ఏళ్ల వయసు పరంగా గాని, అదేవిధంగా కనీస వేతన చట్టం గాని, అదేవిధంగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే హై స్కిల్ పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి హై స్కిల్ రేట్లు వచ్చే విధంగా గాని, అదేవిధంగా ఈఎస్ఐ విషయంలో గాని, ప్రతి విషయంలో నెలకు ఇలా జీతాల విషయాలు గాని ప్రతి విషయంలో మనం పోరాటం చేసే సందర్భాలు ఉన్నాయి కనుక తప్పకుండా పనిచేస్తే మేనేజ్మెంట్ తో కలిసి ఉంటాం, పని చేయకపోతే మేనేజ్మెంట్ కు పోవటానికి కూడా సిద్ధమని చెప్పని తెలియజేస్తూ కార్మిక లోకాలందరికీ ఇలా పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా ఏదో జెండా ఎగరేసి పోయే కార్యక్రమం కాదు. ఏదైనా కార్మికులు నష్టం జరిగినప్పుడు అక్కడ వందలాది మంది కార్మికులు కూర్చొని పోరాటం చేస్తే ఇలా హక్కులు సాధించబడతాయి. హక్కులు ఎవరో నాయకులు వచ్చి ఒక్కరు కూర్చొని పోరాడితే రావు. కార్మికుల మధ్యలో కార్మికులు ఆలోచన చేసి ఐక్యమత్యం అయితే వస్తాయి కనుక మన మైన్స్ నుంచి మొదలు పెడితే ఇలా డైరీ ఫామ్ వరకు ఒక్కొక్క కార్మికుడు ఇలా వాళ్ళ చెమటని రక్తంగా మారిస్తే ఇలా కంపెనీలు కోట్లాది రూపాయలకు ఇలా ఎదుగుతా ఉన్నారు. కానీ కార్మిక బతుకులు మాత్రం ఇలా కనీసం వాళ్ళ పిల్లలు కూడా చదివించుకోలేని పరిస్థితి అయిపోయింది. అంత తక్కువ జీతాలతో 5,000, 7,000 జీతాలతోని ఇలా బతకలేని పరిస్థితుంది కనుక తప్పకుండా ఏదైతే కార్మికులు పనిచేస్తా ఉన్నారో వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం ఇలా మా యూనియన్ పరంగా మేము తప్పకుండా ముందుంటాం. మాకు తోడుగా మాకు అండగా ఉంటే మీ హక్కులు సాధించడానికి మేము ముందు ఉంటామని చెప్పని తెలుస్తూ అందరికీ మేడే శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతాల్లో చికెన్, మటన్ విక్రయిస్తున్న దుకాణదారులు మురుదార్, జట్కా మాంసం విక్రయించాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. రామగుండం ప్రాంతాల్లో ఏ షాపుకు వెళ్లినా హిందువులకు హలాల్ మాంసం ఇస్తున్నారని తెలిపారు. మురుదార్ పద్ధతిలో మాంసం కావాలంటే దుకాణదారులు సహకరించడం లేదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్ అన్నారు. రానున్న రోజుల్లో ముర్దార్ పద్ధతిలో విక్రయించకపోతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేస్తామన్నారు. చికెన్, మటన్ యజమానుల సంఘం బాధ్యులకు వినతి పత్రాలు అందించారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరే రాష్ట్రాలలో కానీ హిందూ సమాజం ఒక విచిత్రమైన సమస్య ఎదుర్కొంటుంది. ఆ సమస్య ఏంటి అంటే ఇలాంటి హిందువుల అభిప్రాయాలను, వాళ్ళ మనోభావాలను ఎవరు కూడా అభిప్రాయంలో తీసుకోకుండా ఇక్కడ ఉన్న చికెన్ సెంటర్ వ్యాపారులు కానీ, మటన్ సెంటర్ వ్యాపారులు కానీ హలాల్ పద్ధతిని అనేది ఇస్తున్నారు. అయితే మెజారిటీ హిందువులు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మేము ఇవ్వాలా ముర్దార్, అలాగే సిక్కు సమాజంకు సంబంధించిన జట్కా కూడా ఇవ్వాలని మేము రామగుండం మటన్ సెంటర్ యాజమాన్యం, చికెన్ సెంటర్ యాజమాన్యం మేము ఇవ్వాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దేశంలో మెజార్టీస్లా అంటారు కానీ భారత రాజ్యాంగం ప్రకారం మెజార్టీస్లా అనేది నడతలేరు. భారతదేశ ప్రజలు, ఇక్కడ ఉన్న నాయకులు మెజార్టీ ప్రజల ఓట్లతో ఎలక్షన్ అయ్యి మైనార్టీ ప్రజల వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలను బలవంతంగా హిందూ సమాజం మీద రుద్దుతున్నారు. ఇలాంటి ఒకవేళ జరిగితే రానున్న కాలంలో ఈ చికెన్ సెంటర్లు కానీ, మటన్ సెంటర్లు కానీ మేము కొత్తగా ఏర్పాటు చేయించి ఒక హిందూ సమాజం కావాల్సిన
హిందూ సమాజంకి ఏదైతే కావాల్సిందో అలాంటి అన్ని అందించామని విశ్వ హిందూ పరిషత్ భద్రం కలుపుకున్నాం. మేము హిందూ సమాజం తెలియజేస్తున్నాం. మేము కూడా వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. హిందూ సమాజం ఏది కావాలనుకుంటే అది ఇవ్వండి, సిక్కు సమాజం ఏది కావాలంటే అది ఇవ్వండి, మైనార్టీలు ఏమైనా కావాలంటే వాళ్ళ పద్ధతులు ఇవ్వాలి. బలవంతంగా మా మీద రుద్దకండి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మనోభావన, వాళ్ళ ఆలోచన, వాళ్ళ పద్ధతులను, వాళ్ళ ఆచారాలను మా మీద బలవంతంగా రుద్దకండి. మా పద్ధతులను కూడా, మా ఆచార పద్ధతులను కూడా మీరు గౌరవించుకోండి. మా ఏలుబమ్మను, మైసమ్మను, పెద్దేవారను కోశమ్మని చేసుకుందామంటే కూడా మేము హలాలే చేస్తాం, మేము ముర్దారు చేయమనే పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇక్కడి నుంచి అట్లాంటివి జరగకూడదని మేము వినయపూర్వకంగా, రిక్వెస్ట్ పూర్వకంగా, వాళ్ళు కూడా మా హిందూ సమాజమే కాబట్టి ఇవాళ వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పుకున్నారు. రానున్న కాలంలో అందరూ కూడా దీనికి సహకరించాలని, హిందూ సమాజం కూడా వాళ్ళందరినీ కూడా కోఆపరేట్ చేయాలని మేము హిందూ సమాజం కూడా పిలుపునిస్తున్నాం. హిందూ సమాజం కూడా మా హిందూ పద్ధతిలో ఎలాగ ఉంటే ముర్దారు ఉంటారు, ముర్దారు. చికాగో అమరవీరుల స్ఫూర్తిగా కార్మిక హక్కుల కోసం ఉద్యమ పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటి సీనియర్ నాయకులు అన్నారు. రామగుండం పట్టణం అంతర్గ మండలంలో భిక్షపతి బి మధు, సిఐటి ఏరియా కన్వీనర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర కార్యాలయాల వద్ద ఆయా సంఘాల బాధ్యులు జెండాలను ఎగరవేశారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా కోశాధికారి రామచారి, శ్యామల, మామిడి సతీష్ తదితరులు పాల్గొన్నారు. 136వ మేడో దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ మేడే అనేది కార్మికులకు అందరికీ తెలుసు. ఎంతో త్యాగాలతోని మెక్సికో నగరంలో మొదలైన ఈ 8 గంటల పని దిన డిమాండు అనేక త్యాగాలు, కార్మికుల యొక్క ప్రాణాలను త్యాగాలు చేయడం ద్వారా ఈ యొక్క 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మేడేను జరుపుకోవడం జరుగుతుంది. ఈ మేడే సందర్భంగా ఏదైతే మేడే ఆశయం ఏదైతుందో 8 గంటల పని దినం, ఆ 8 గంటల పని దినానికి ఈరోజు ప్రమాదం ఏర్పడింది. కేంద్రంలో నరేంద్ర మోడీ 4 నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ 4 నల్ల చట్టాల మూలంగా 8 గంటల పని దినం అనేది పోయి 12 గంటల పని దినం అనేది తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే కార్మికులకు హక్కులు లేకుండా చేయడం జరుగుతూ ఉన్నది. పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం జరుగుతుంది. పిఎఫ్ అనేది ఐచ్ఛికంగా ఏర్పడుతుంది, కంపల్సరీ కాకుండా చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగానైతే వ్యవసాయ కార్మికులు, రైతులు పోరాటం చేసి రైతు చట్టాలను తిప్పికొట్టడం జరిగిందో, ఆ రైతు చట్టాల మాదిరిగానే ఈ 4 లేబర్ కోడ్లను కూడా తిప్పికొట్టాలని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇదే సందర్భంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో అధిక ధరలను, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచడం మూలంగా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ ధరలపైన ఉన్న సెస్సును, ఎక్సైజ్ డ్యూటీలను తొలగించాలి. తద్వారాగా అధిక ధరలను కూడా తగ్గించాల్సిన అవసరం ఉన్నది. కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి గతంలో ఉన్న చట్టాలను కొనసాగించాలి. 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తే చూస్తూ ఊరుకోమని సిపిఐ జిల్లా కార్యదర్శి తాంట సదానందం హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మేడే వేడుకల్లో ఆయన జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నింటిలో శ్రమ దోపిడీ నిరసిస్తూ కార్మికుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వేసిన ముందడిగే కార్మిక దినోత్సవం అన్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బండారి సదానందం, టౌన్ సెక్రటరీ చంద్రగిరి ఉదయ్, ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, ప్రజలందరూ కూడా ఇవాళ ఆనందోత్సవాల్లో జరుపుకుంటా ఉన్నారు. మరందరికీ 136వ మేడే శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కార్మికులకు 8 గంటల పని దినం కోసం 1886లో అమెరికా నగరం చికాగో హే మార్కెట్లో పెద్ద ఎత్తున యాజమాన్యానికి, కార్మికులకు పోరాటం కూడా జరిగినటువంటి సందర్భం. మరి యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు 8 గంటల పని దినం కోసం ఆ రోజు పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తూ ఉంటే పోలీసు బలగాలు కార్మికుల మీద కాల్పులు జరపడం జరిగింది. మరి ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి రక్తంలో వాళ్ళ అంగిని తీసి తడిపి ఎగరవేసినటువంటి జెండానే మరి ఎర్ర జెండా, అది మేడే జెండా. మరి ఈ ఎర్ర జెండాకు అంత ప్రాధాన్యత ఉన్నది. ఇవాళ మొత్తం కూడా మరి మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి అదాని, అంబానీ లాంటి వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఆ రోజైతే
కార్మిక వర్గం కోసం 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసి వెలుగులు నింపితే ఇవాళ చీకటి చేసేటువంటి ప్రయత్నంలో ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి ఇప్పటికే మోడీని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కార్మిక చట్టాలన్నీ కూడా కాలరాస్తూ చూస్తూ ఊరుకోమని చెప్తా ఉన్నాం. 29 కోడ్లను మొత్తం కూడా 4 కోడ్లుగా విభజించి 29 చట్టాలు 4 కోడ్లుగా విభజించి వాళ్ళ మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే మరి ఆ డైరెక్షన్ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళ కార్మిక వర్గం కోసం ఎర్ర జెండా అనునిత్యం పోరాటం చేస్తుంది. మరి కార్మికుల కోసమే ఇవాళ ఎర్ర జెండా ఉన్నది. మరి అలాంటి ఇవాళ కార్మిక చట్టాలను కూడా మొత్తం కూడా కాలరాస్తూ ఇవాళ మొత్తం ఈ ప్రభుత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే LIC కానీ మొత్తం రైల్వే విమానయాన సంబంధించి ఇవాళ బొగ్గు బ్లాక్లను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి కార్మికులు సాధించుకున్నటువంటి మేడేను ఇవాళ మరి భవిష్యత్తులో మళ్ళీ చీకటి రోజులు వస్తూ ఉన్నాయి. మరి కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా ఉండాలి. ఐక్య ఉద్యమాలు ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మళ్ళీ ఈ యొక్క కార్మికుల యొక్క పోరాటాన్ని ఇవాళ మళ్ళీ కాలరాస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రానున్న కాలంలో మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఉద్యమాలు పోరాటాల వైపు మీరందరూ కూడా సాగాలని చెప్పి కూడా సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మరి ఏదైతే ఆ రోజు ఆ కార్మికుల యొక్క రక్తంలో తడిసినటువంటి జెండా మరి ఆ కార్మికుల ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళ కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా మేము రెడ్ సెల్యూట్ తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు మరి అందుకనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని వెనక్కి తీసుకోకపోతే రానున్న కాలంలో మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలకు కార్మిక వర్గం ప్రజలు కూడా సిద్ధం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హలాల్ వద్దు, ముర్దార్ మాంసమే కావాలి, BHP బజరంగ్ దళ్ డిమాండ్. కార్మికుల హక్కుల కోసం పోరాడాలి, మేడే వేడుకల్లో CITU నాయకులు. కేసీఆర్ హయాంలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. కార్మిక చట్టాలను కాలరాస్తే ఊరుకోం, మేడే వేడుకల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి డాక్టర్ సదానందం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.